హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వాటర్ ట్యాప్ ఎక్స్టెన్షన్ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తానండి. ఎందుకంటే మా ఇంట్లో కిచెన్లో ఉండే వాటర్ ట్యాప్ లెంత్ తక్కువగా ఉంది. దాన్ని ఎలా ఎక్స్టెండ్ చేసామో ఈరోజు వీడియోలో చూపిస్తాను. మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు యూజ్ అయితే వీడియో చూడండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇదేనండి మా కిచెన్లో ఉండే వాటర్ ట్యాపు. ఇది చూడడానికి పొడుగ్గానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మా ఇంట్లో ఈ సింక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. దీని పక్కనే ఇంకొక సెల్ఫ్ రావడం వలన ఇక్కడ ఈ ట్యాప్ దగ్గర గిన్నెలు అవి తోమడం కష్టమైపోతుంది. అందుకనే ఈ ట్యాప్ కొంచెం పొడుగ్గా ఉంటే ఈజీగా ఉంటుందని ఎక్స్టెన్షన్ చేశాము. ఈ ట్యాప్ ఎక్స్టెన్షన్ కోసం కొన్ని సామాన్లు అయితే తెచ్చుకోవాలండి మనం. అవి ఏంటంటే, ఇది వచ్చేసి వాటర్ ట్యాప్ ఎక్స్టెన్షన్ నిప్పుల్ అంటారండి దీన్ని. ఇది 1/2 ఇంచ్ పైప్ అండి. ఇది సాధారణంగా అందరి ఇళ్లల్లో వాటర్ పైప్స్ 1/2 ఇంచే ఉంటాయంటండి. అందుకనే నేను ఈ 1/2 ఇంచ్ పైప్ తీసుకున్నాము. అలాగే ట్యాప్ ఎంత పొడుగు కావాలో అంత కొలిచి ఈ నిప్పుల్ని తీసుకోవాల్సి ఉంటుందండి. మాకైతే 4 ఇంచెస్ సరిపోతుందని ఈ 4 ఇంచెస్ పైప్ తీసుకున్నాము. దీని కాస్ట్ కూడా తక్కువేనండి. దీని కాస్ట్ వచ్చేసి 20 రూపీస్. అంటే ఇది చాలా రకాల సైజుల్లో కూడా ఉంటుందండి. ఒక 2 ఇంచెస్ నుంచి ఒక 12 ఇంచెస్ వరకు ఉంటుందంట. ఇంచెస్ బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి దీన్ని కప్లింగ్ అంటారండి. మనం తీసుకున్న ఈ పైపుకి తగ్గ కప్లింగ్ అయితే ఇస్తారండి. ఇప్పుడు దీన్ని ఈ పైపుకి ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. దీని కాస్ట్ కూడా 20 రూపీసేనండి. ఈ రెండు కూడా ఐరన్ పైప్స్ తీసుకున్నాము. తర్వాత ఈ రెండు ఫిక్స్ చేయాలన్నా, లేదంటే ట్యాప్ టైట్గా వాటర్ లీక్ అవ్వకుండా ఉండాలన్నా తప్పకుండా ఈ టెఫ్లాన్ టేప్ అయితే ఉండాలండి. ఇది 1/2 ఇంచ్ టేప్ తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ అండి. ఇప్పుడు ఈ పైప్కి ఒక సైడు ఈ టేప్ని చుట్టి కప్లింగ్ని గట్టిగా ఫిక్స్ చేయాలండి. ఈ సామాన్లన్నీ హార్డ్వేర్ షాపుల్లో దొరుకుతాయండి మనకి. ఇలా ఫిక్స్ చేసుకున్నాక ఈ పైప్కి ఇంకొక సైడు ట్యాప్ని బిగించాలి. ఇప్పుడు వీటిని ట్యాప్కి టైట్గా బిగించడానికి ఈ పైప్ రెంచ్ తీసుకున్నాము. దీన్ని ఎలా వాడాలంటే చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, దీన్ని తిప్పితే పైన ఇది లూజ్ అవుతుంది. అప్పుడు పైప్ దగ్గర పెట్టి మళ్ళా దీన్ని టైట్ చేస్తే టైట్ అయిపోతుంది. ఇలా టైట్ చేసిన తర్వాత వాటర్ పైప్స్ని కానీ లేదంటే వాటర్ ట్యాప్స్ని కానీ చాలా ఈజీగా దీంతో తీసేయచ్చు. ఇదైతే అందరి దగ్గర ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ట్యాప్ లూజ్గా ఉంటే చేత్తోనైనా తిప్పి వీటన్నింటినీ ఫిక్స్ చేసేయచ్చు. లేదు టైట్గా ఉంటే మాత్రం కష్టమవుతుంది. దీని కాస్ట్ కూడా తక్కువేనండి. 200 నుంచి మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇలాంటివన్నీ మన దగ్గర పెట్టుకుంటే మన అవసరానికి వాడుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ యూజ్ చేసి ట్యాప్ ఎక్స్టెన్షన్ చేద్దాం. ఫస్ట్ అయితే వాటర్ రాకుండా మోటార్ని ఆఫ్ చేయాలి. తర్వాత ఈ ట్యాప్ని తీసేయాలండి. వాటర్ రాకుండా ఉంటే ఇవన్నీ మనం ఈజీగా వేసేయచ్చు, కానీ వాటర్ నాపే ఛాన్స్ అయితే లేదు మాకు. అందుకని ఇలా వాటర్తోనే వీటిని ఫిక్స్ చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడున్న ఈ పైప్కి మనం తీసుకున్న ఈ ఎక్స్టెన్షన్ పైప్ని తీసుకొని దీనికి ఇంకో సైడ్ కూడా టెఫ్లాన్ టేప్ చుట్టి ఈ పైప్కి టైట్గా బిగించుకోవాలి. తర్వాత ఈ కప్లింగ్ దగ్గర ట్యాప్ని ఫిక్స్ చేయాలి. ఈ ట్యాప్కి కూడా ఈ టెఫ్లాన్ టేప్ని చుట్టాలండి. ఇది చుట్టేలోపు వాటర్ అంతా బయటికి రాకుండా ఇలా బియ్యం చెరుగుతాం కదండి, ఆ చేట పెట్టాము. దానిలో వాటర్ పడి మళ్ళా దానిలో ఉన్న వాటర్ అంతా సింక్లోకే వెళ్తుంది. ఇప్పుడు ఈ ట్యాప్ని కూడా టైట్గా బిగించేస్తే అయిపోతుంది. ఒకవేళ ట్యాప్ని మార్చాలన్నా ఈ విధంగానే పాత ట్యాప్ని తీసి కొత్త ట్యాప్ వేసుకోవాలి. చూడండి, ఇంతకుముందు ఈ పైపు లెంత్ తక్కువగా ఉండేది. వీటిని ఫిక్స్ చేశాక ఎంత పొడుగ్గా అయ్యిందో. ఇలా చిన్న చిన్న పనులు తక్కువ ఖర్చుతో మనమే చేసుకోవచ్చండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా వేసిన పైపులకి అస్తమాను వాటర్ తగిలి తుప్పు పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏదైనా పెయింట్ వేస్తే అవి ఎప్పటికీ తుప్పు పట్టకుండా విరగకుండా ఉంటాయి. ఇంతకుముందు వీడియోలో వాష్ బేసిన్ దగ్గర ట్యాప్ని అందంగా ఎలా ఎక్స్టెన్షన్ చేసుకోవాలో వీడియో పెట్టానండి. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఒకసారి చూడండి.
ఈ వీడియో మీకు యూజ్ అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేయండి. ఇలా చేస్తే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్గా మీకు వచ్చేస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.